నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. ఆ! మీరు ఇప్పటికి కూడా హీరోయిన్ లాగా కనిపిస్తారు. కాకపోతే క్యారెక్టర్స్ ఏంటి కొద్దిగా హీరోయిన్‌గా ఇస్తే ఎందుకు చేయండి? క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తున్నాం. అంటే ఎవరు అప్రోచ్ అవ్వట్లేరా అసలుకి మీకు? లేదు, ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ ఐ వాంట్ టు డూ ఓన్లీ క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు హిందీ కొన్ని సిరీస్ చూసారంటే మార్దాని కానీ ఏదైనా సరే, ఇప్పుడు కమలిని ముఖర్జీ ఇవన్నీ చేస్తున్నారు. బట్ మనకి సౌత్లో అలాంటి అప్రోచ్ నా దగ్గరికి ఇంతవరకు రాలేదు. సో వస్తే ఆబ్వియస్లీ ఐ డూ, ఎస్, వై నాట్. అంటే మీరు సీరియల్స్ చేయటం కొంత మైనస్ ఏమైనా అయింది అనుకుంటున్నారా అట్లా? నేను సీరియల్ అప్పుడు జస్ట్ ఐ వాజ్ లైక్ కొంచెం పుటాన్గా ఉన్నాను. ఆ క్యారెక్టర్ డిమాండ్స్ దట్ డిగ్నిటీ అని రిక్వెస్ట్ చేస్తే ఐ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఇట్ డిడ్ ఇట్ జస్ట్ ఫర్ ఎ టైం పాస్. సీరియల్సే చేస్తానని కాదు. పర్టికులర్గా మీకు ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం? అంటే ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్లో నాకు నచ్చిన క్యారెక్టర్స్ నేను చేస్తానండి. ఐఎమ్ నాట్, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా కోసం క్రియేట్ చేసే క్యారెక్టర్స్ ఏమి ఉండదు. వాళ్ళు క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్స్కి నన్ను చూస్ చేసుకుని నా దగ్గరికి వస్తే, లైక్ విమల్ గారు, హీ కేమ్ టు మై ప్లేస్ అండ్ హీ నెరేటెడ్. సో ఐ లైక్డ్ ఇట్ అండ్ ఐ యాక్సెప్టెడ్ ఇట్ ఇమీడియట్లీ. సో అట్లా అంతే. అనుమాన పక్షి అంటే ఇందులో మీరు కూడా ఒక అనుమాన పక్షి లాగా ఉంటారా లేకపోతే ఎట్లా? అది ఇప్పుడు ఎలా చెప్తాం? థ్రిల్ పోతుంది కదా. అచ్చా అచ్చా. రాగమయూర్ గారు, సాంగ్ చాలా బాగుందండి. సో ఈ మధ్య చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్స్ వెళ్తున్నట్టున్నారు. అంటే లైక్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ టైప్ సినిమాలు అంటే మాకు గుర్తొచ్చేసి మీరే. ఎందుకంటే ప్రతి సినిమా కూడా కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఏంటి చాలా సెలెక్టివ్గా వెళ్తున్నట్టున్నారు? యా, అంటే జనరల్గా నేను ఎక్కువ రిలేటబిలిటీని నమ్ముతానండి. అంటే నా స్ట్రెంగ్త్ అది, నా స్ట్రెంగ్త్ ఇస్ రిలేటబిలిటీ, ఒక కైండ్ ఆఫ్ రిలేటబుల్ యాక్టింగ్. సో అది ఎక్కువ ఐ థింక్ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ లైక్ ఇట్ ఏమో. ఎందుకంటే శివరపల్లికి ఐ గాట్ ద బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. లైక్ 6 to 60 ఎక్కువ 60 వాళ్ళు చూసారు యాక్చువల్లీ శివరపల్లి. బికాజ్ అందులో ఉన్న కామెడీ వాజ్ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు డీడీ టైంలో చూసిన కామెడీస్ మళ్ళీ ఇప్పుడు చూసినట్టు అనిపించింది వాళ్ళకి. సో ఎక్కడికక్కడ లైక్ వీరాంజనేయులు చూసుకున్న ఎక్కడైనా ఏమో ఐ థింక్ దెర్ ఇస్ బికాస్ ఆఫ్ ద రిలేటబుల్ యాక్టింగ్ ఏమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని అంటే చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని ఉండదు, ఫ్లాప్ అవ్వాలని మనకి గ్యారెంటీ చెప్పలేము. కొన్ని సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. బట్ మీకు మైండ్ సెట్ అంటే రీచ్ అవ్వకపోతే, ఆడియన్స్ వరకు రీచ్ అవ్వకపోతే మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి? లేదండి, అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎ లెసన్. సో లాస్ట్ ఇయర్ వాజ్ ఆబ్వియస్లీ ఏ మిక్స్డ్ బ్యాగ్. శివరపల్లితో స్టార్ట్ అయింది, మిత్రమండలితో ఎండ్ అయింది. సో ఒక్కొక్క లెసన్. బట్ రంగంలోకి దిగే ముందు ఫుల్ దేనికైనా 100% ప్యాషన్తోనే దిగుతాము. బట్ అన్నీ మన చేతిలో ఉండాలి. లైక్ దేర్ ఆర్ 100 ఫ్యాక్టర్స్ ఫర్ ఎ ఫిలిం టు సక్సీడ్. ఈవెన్ అనుమాన పక్షి ఆల్సో I am just 10% to the film. There is so much else that is coming to the film, like through Vimal, through Srichu, through other actors, through production, through DI. So మనం చేసేది మనం 100% ఇస్తే చాలు అన్న ఫీలింగ్. సో రెస్ట్ ఇస్. రాఘమయ్య గారు, ఇందాక వస్తుంటే పోస్టర్లో చూస్తే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీ బ్రెయిన్లో. బట్ అవన్నీ పక్కన పెట్టి అనుమానాలు ఉన్నాయి. అనుమానాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడేమో లవ్ సాంగ్ చూపించారు. సో వాటితో పాటు ఈ లవ్ స్టోరీ ఎలా సాగుతుంది ఈ సినిమాలో, అండ్ లవ్ స్టోరీలో కూడా ప్రతిరోజు అనుమానాలు ఉంటాయి. యా, అంటే ఇప్పుడు లైక్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు మీరు కాస్త లైక్ ఇంకొంచెం అటెన్షన్తో వింటే లిరిక్ అంతా అలానే ఉంటుందండి. అఫ్ కోర్సు అందరిలో నేనే బెస్ట్, అయినా నాకెందుకనో లోపల డౌట్ అంటూ ఉంటాను అనమాట. సో సినిమా అంతా లైక్ ఎక్కడ సినిమా విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద క్యారెక్టరైజేషన్ అండి. సో బీట్ ఈవెన్ ద స్మాలెస్ట్ లిరిక్ ఆఫ్ ద ఫిలిం ఆల్సో వీ విల్ స్టిక్ టు ద ఫిలిం. సో ఆబ్వియస్లీ వీడు ఇంటరాక్ట్ అయ్యే ప్రతి మనిషితో అనుమానం అనే ఈక్వేషన్ ఉంటుంది. అది అండ్ లొకేషన్స్ కూడా చాలా లో టెంపరేచర్లో చేశారని చెప్పారు ఇందాక ఈశ్వర్ గారు. సో ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్ ఆబ్వియస్లీ సిచ్యువేషన్ అండి. సో బట్ ఇట్ వాస్ గ్రేట్ అండి, బికాజ్ ఇట్ వాస్ టీమ్ వర్క్ అండి. అంటే మా క్యారేజీలు కడిగే ఆంటీ నుంచి లైక్ మా ప్రొడ్యూసర్ గారి వరకు ఎవ్రీవన్ వాజ్ దేర్. సో ఎవ్రీవన్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ టెంపరేచర్. ఎవరు చలి నుంచి ఎస్కేప్ అవ్వలేదు. సో ఎవ్రీవన్ అందరం ఒకరికొకరు తోడుగా ఉండి వి ఫినిష్ ద షూట్ అండ్ కేమ్ బ్యాక్ సక్సెస్ఫుల్లీ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ 20 daysలో షూట్ చేయాల్సింది వి ఫినిష్ ఇన్ 19 days. బికాజ్ అంత ఆ టీం వర్క్ నేను ఇప్పటివరకు నా మొత్తం ఏదైతే చిన్న కెరీర్ ఉందో
ఇంత ఇంత టీం వర్క్ ఎక్కడ నేను చూడలేదండి. రాశి గారు, మేడం, ప్రతిరోజు కూడా ఏది ఇన్సిడెంట్ జరుగుతున్నా కానీ ఎవరిని చూసినా కానీ ఏదో ఒక అనుమానం కలుగుతూనే ఉంటుంది. అలా మీ లైఫ్లో ఎవరిని చూస్తే ఎక్కువగా అనుమానాలు వస్తూ ఉంటాయి మీకు? నా కూతురు ఏది ఎప్పుడు అడుగుద్దో తెలీదు, అదొక్కటే. వేరే ఏ అనుమానాలు ఉండవు నాకు. రాజుగారు అన్నారు, దిల్ రాజు గారు అన్నారు, ఐఎమ్ ఆల్సో వెరీ పాజిటివ్ మైండెడ్. అండ్ సీరియల్స్లో చూసుకున్నట్లయితే మదర్ క్యారెక్టర్స్, ఇలా క్యారెక్టర్స్ అనేవి కూడా చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? దిస్ ఈస్ గోయింగ్ టు బి టిపికల్ లుక్ ఉంటుందండి ఇది. బికాజ్ క్యారెక్టర్ ఇప్పుడు నేను చెప్పకూడదు, బికాజ్ రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. వై ఐ యాక్సెప్టెడ్ అనేది మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మై క్యారెక్టర్ కమ్స్ ఆఫ్టర్ ఇంటర్వెల్, సెకండ్ హాఫ్లో వస్తుంది. బట్ ఇట్ ఈస్ గోయింగ్ చాలా మెయిన్ క్యారెక్టర్ అండ్ బిట్వీన్ మీ అండ్ రాగ్ ఉంటుంది ఎక్కువ మాకు.